హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి నా అన్వేషణ అన్న భయ్య. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఈయన మొత్తం ప్రపంచ యాత్రికుడు. అయితే టాప్ అని చెప్పొచ్చు. నెలకి దాదాపు ఒక 30 నుంచి 40 లక్షలు కూడా సంపాదిస్తాడు. అంటే ఎక్కడ కూడా ఒక బెట్టింగ్ యాప్ను కూడా ప్రమోట్ చేయడు. ఇది మాత్రం ఆయన చేసే మంచి పని అని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఎందుకు ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, నాకు నిజంగా ఒక వీడియో పెట్టాడు భయ్య మన పల్లవి ప్రశాంత్ అన్న గురించి. ఆయన నిజంగా నాకు కరెక్ట్గా పెట్టాడేమో పల్లవి ప్రశాంత్ గురించి అన్నట్టుగా అనిపించింది. నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను భయ్య. అంటే మన ఒక్కసారి యూట్యూబ్లో కొన్ని వ్యూస్ రాగానే, కొన్ని సబ్స్క్రైబర్లు రాగానే మొత్తం బెట్టింగ్ యాప్లే ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల్లోనే చాలా వరకు మనీ వస్తుంది భయ్య. అందుకే అని చెప్పేసి బెట్టింగ్ యాప్లతో చాలామంది అయితే ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే బెట్టింగ్ యాప్ల వల్ల ఇంత మనీ వస్తుంది అని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు భయ్య. కాకపోతే బెట్టింగ్ యాప్లు ఆడే వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం అయిపోతున్నాయని చెప్పొచ్చు. నిజంగా మన పల్లవి ప్రశాంత్ గారు మన అన్వేషణను అడిగాడంట, ఒకసారి ట్యాగ్ చేయని బ్రో, నేను రైతులకి మంచి చేస్తాను, నాకు బెట్టింగ్ యాప్లు ఇవంటి చేయను అని చెప్పేసి ఒక టైంలో అడిగాడంట. ఇప్పుడు కాకపోతే మనోడు పల్లవి ప్రశాంత్ ఫస్ట్ బెట్టింగ్ యాప్లని చేస్తున్నాడు. అది కూడా బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఒక రేంజ్లో అయితే మనోడు ఫేమస్ అయిపోయాడని చెప్పచ్చు. పల్లవి ప్రశాంత్ ఫేమస్ అయ్యాడు సరే. అక్కడ అంటే ఒక విషయం కూడా చెప్పాడు, బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళందరూ తన వెనకాల పరిగెత్తారు అది ఇది అని చెప్పేసి కూడా. అయితే మన అన్వేషణ ఏం చెప్పాడంటే, పోలీసు వాళ్ళు నీ వెనకాల ఎందుకు పరిగెత్తాలి, నువ్వేమన్నా అంత తోప అది ఇది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు భయ్య. అయితే బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం అవసరం ఏముంది నీకు పల్లవి ప్రశాంత్? నీకు 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ 20 లక్షల సబ్స్క్రైబర్లతో ఇంకోటి పచ్చళ్ళు ప్రమోట్ చేసినా, లేకపోతే ఇంకోటి టీ కప్పు ప్రమోట్ చేసినా ఒక రేంజ్లోనే పోతాయి కదా, అమ్ముకోవచ్చు కదా అన్న టైప్లో అయితే మాట్లాడాడు భయ్య. నాకు నిజమనే అనిపించింది. ఎందుకంటే మనకు తెలిసిన సొసైటీ అనేది వేరు భయ్య, మనకు తెలియని సొసైటీ అనేది వేరు. చాలామంది బెట్టింగ్ యాప్లు ఆడుతున్నారు అంటే ఏదో సరదాగా మొదలు పెడతారు. అంటే నేను ఇప్పుడు మనకు ఒకరు తెలుసు, భారీగా తెలుసు, పల్లవి ప్రశాంతే తెలుసు. మన పల్లవి ప్రశాంత్ చెప్తే మనలాంటి వాళ్ళు చాలామంది అయితే వింటారు భయ్య. అది ఎందుకు అని చెప్పేసి మనకే తెలియదు. ఒకసారి ఆడి చూద్దామని టైప్లోకి అయితే వస్తారు. ఒక్కసారి మొదలు పెట్టారా ఇంకా దానికి ఆపేదంటూ ఏముండదు. ఒక్కసారి చావులు తప్పించి చావడం తప్పించి ఇంకా ఆపేదే ఉండదు. ఆ రేంజ్లో ఉంటుంది పరిస్థితి. అందుకే మన అన్వేషణ మన పల్లవి ప్రశాంత్ అయితే భారీగా తిడుతున్నారు. అయితే ఇంకో యూట్యూబర్ ఉన్నారు భయ్య, మన అన్వేషణనే తిట్టినాడు. ఆయన కూడా దాదాపు 30 కోట్లతో ఇల్లు కడుతున్నాడంట. అది ఓన్లీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే 30 కోట్లతో ఇల్లు కడుతున్నారు. మీరు అనుకోవచ్చు, అసలు ఇంత డబ్బులు బెట్టింగ్ యాప్ల్లో వస్తుందా అని చెప్పేసి. ఇంతకంటే ఎక్కువ వస్తుంది భయ్య. కాకపోతే ఇక్కడ చాలామంది ప్రాణాలు అయితే పోతున్నాయి. అయితే రీసెంట్గా కూడా మనం ఒక వాలంటీర్ని చూసాం భయ్య. వాలంటీర్ పింఛని డబ్బులు మొత్తం 1.5 లక్ష దాకా, ఆ అమౌంట్ మొత్తము వాడు బెట్టింగ్ యాప్ల్లో పెట్టి అసలు మొత్తం పోగొట్టేశాడు. కాకపోతే వాడు ఒక మంచి పని చేశాడు. ఏంటంటే, భయ్య నేను నా తప్పు తెలుసుకున్నాను, నేను కావాలంటే మీకు మళ్ళీ అమౌంట్ తెచ్చిచ్చేస్తాను సార్, నేను చావాలనుకోవట్లేదు అది దీన్ని చెప్పేసి వాడైతే నిలబడ్డాడు. వాడు నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది కొంచెం ధైర్యంగా. లేకపోతే చాలా వరకు ఇలాంటి చావులు మనం చూడాల్సిందే. నేను చాలామందిని చూశాను భయ్య, చాలామంది చచ్చిపోయారనే చెప్పొచ్చు. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా అవినాశనని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే, ఆయన చెప్పే మాటలకి ఈ విషయంలో మాత్రం ఆయన్ని సెల్యూట్ చేసినా తప్పు లేదు. చాలామంది, ఒక్కరిద్దరు కాదు, చాలామంది అయితే బెట్టింగ్ యాప్ల వల్ల రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అని చెప్పచ్చు. ఒక చిన్న యాప్, మనం అసలు బెట్టింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా బెట్టింగ్ లేక రావడం అంటే మన పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని చూసే. ఎందుకంటే అక్కడ ఏది మనకు తెలియకపోయినా కూడా మనోడు ఎవరో చెప్తున్నాడు, మనకు తెలిసినోడు చెప్తున్నాడు అనే టైప్లో మనం రిసీవ్ చేసుకొని మనమైతే నాశనం అయిపోతున్నాం అని చెప్పచ్చు. నేను అందుకే అవినాశన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. ఆయన మన ఇండియాలో లేకపోయినా కూడా ఎక్కడ అంటే ప్రపంచంలో ఆయన తిరుగుతూనే ఉంటాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ తిరుగుతున్నా కూడా ఆయన మన ఆంధ్రాలోని జరిగే కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటే నాకైతే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. మన కోసమే చెప్తున్నాడేమో అన్న టైప్లో అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి ఈ బెట్టింగ్ యాప్ల గురించి
మీరు కూడా కొంచెం అవగాహన తెలుసుకోండి. అంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు బెట్టింగ్ యాప్ల గురించి. అంటే మీరు ఇలా ఆడితే ఇంత డబ్బు వస్తుంది, ఇలా ఆడితే ఇంత డబ్బు వస్తుంది అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆడడం వల్ల మీకు ఏదో జరిగిపోతుంది అంటే డబ్బు వచ్చిందా ఓకే, అక్కడి నుంచి మీరు సేఫ్ అయినట్టే. మీరు అక్కడితో ఆపరు. ఆ డబ్బును మళ్ళీ ఎలా పెట్టి, ఎలా ఇన్వెస్ట్ చేసి, ఎలా దాన్ని నాశనం చేసి మొత్తం మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి తేవాలి అనే కాటికి మీరైతే మీకే తెలియకుండా ఇదంతా 1 or 2 మంత్స్లో జరిపి ఉంటుంది. అసలు మీకే తెలియదు భయ్య, ఆ రేంజ్లో అనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద ఆపడానికి ట్రై చేయండి. అంటే ఆడడానికి ట్రై చేయకండి, ఆపడానికి ట్రై చేయండి. ఇలాంటి వాళ్ళ మాటలు వినండి. ఎందుకంటే అంటే పల్లవి ప్రశాంత్ మాటలు కాదు, మన అవినాష్ అన్న లాంటి మాటలు వినండి. ఇప్పటివరకు ఆయన అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేయలేదు. అందుకే అంటున్నాను ఆయన గురించి హ్యాట్సప్ అని చెప్పేసి. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. ఇంకో విషయం వచ్చేసి బెట్టింగ్ యాప్లు దయచేసి ప్రమోట్ చేయకండి. అలాగే ప్రమోట్ చేసే వాళ్ళని కూడా మీరు నమ్మకండి. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు.